విశ్వనాథ్ మహారాజ్ గారు చెప్పండి, మీ డిమాండ్ ప్రధానంగా సొంత భూములు ఇవి, వాళ్ళకి ఈ భూముల్లోకి ఏ ప్రభుత్వ అధికారి రావద్దని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది సాధ్యమయ్యే అంశమేనా? ఈ భూములకి గవర్నమెంట్కి ఏం సంబంధం? గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ భూములు ఎప్పుడో భూదాన యజ్ఞ భూముల్లో పేదలని, బీసీ ఎస్సీ ఎస్టీలని అందరినీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళ నివాసం ఇచ్చారు. గవర్నమెంట్కి ఏదైనా చేతనైతే రెగ్యులరైజ్ చేయాలి తప్ప గవర్నమెంట్ వాళ్ళని వేకేట్ చేసే హక్కే లేదు. అది ఏదైనా భూదాన యజ్ఞం చూసుకుంటుంది. సిసిఎస్ నుంచి ఏదైనా చేయాలంటే గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చి వాళ్ళ నివాసం ఉంచాల్సింది. ఆ భూములను అమ్ముకోవడానికా లేదా వాళ్ళు ప్రైవేట్ వ్యాపారం చేయడానికా? ముగ్గురు మంత్రుల యొక్క కాన్స్పిరసీ ఉంది. దాని వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు. అందరూ కలిసి పేదల నోట్లో మన్ను కొట్టడానికి ఈ దుర్మార్గమైనటువంటి చర్యకి లోపడ్డారు. పైగా తిరిగి ఈ శిబిరంలో వీళ్ళందరూ ఉంటుంటే ఆపండి ఆ అమ్మాయిని, ఆపండి. ఆ విధంగా అక్కడ మా చేతికి పట్టాలిచ్చి, మా పేదల చేతికి పట్టాలిచ్చి మళ్ళీ తిరిగి ఇళ్ళని పునర్నిర్మాణం చేస్తామన్న డాక్యుమెంట్తో హామీ కలెక్టర్ ఇచ్చేంత వరకు ఈ రోడ్డుని వదిలిపెట్టేలేదు. మాకున్న ఏకైక ఆయుధం మా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ప్రొటెస్ట్ మాత్రమే, నిరసన తప్ప మరొక ఆయుధం. వీఆర్ నాట్ పవర్ గ్రూప్, ఓన్లీ ప్రెజర్ గ్రూప్. కాబట్టి మేము ప్రెజర్ చేయాల్సిందే. ఇది గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు నిస్సిగ్గుగా ముగ్గురు మంత్రులు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ముగ్గురు మంత్రులు, అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక ఆయన ఉన్నాడంటే మల్లుబట్టి విక్రమార్క మళ్ళీ పెద్దల పక్షాన ఉండి పేదల పక్షాన నోట్లో మన్ను కొడుతున్న మల్లుబట్టి విక్రమార్క, శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు దిగి రావాల్సిందే. పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని, ఇల్లు కడతామన్న డాక్యుమెంట్ మా చేతికి కలెక్టర్ ద్వారా హ్యాండ్కి ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి ధర్నా వదిలేది లేదు. కడ వరకు పోరాడతామని తెలియజేస్తున్నాము. ఇది సంయుక్తంగా కవిత గారి జాగృత ఆధ్వర్యంలో, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని తెలియజేస్తున్నాం. మొత్తానికి సంబంధించి భూదాన్ భూముల అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా ఆందోళన కొనసాగిస్తామని ముగ్గురు మంత్రులు స్పందించాలని డిమాండ్ చేస్తూ అటు డిఎస్పీ నేత విశ్వనాథ్ మహారాజ్ గారు, కవిత గారు చెప్తా ఉన్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం జడ్పీ సెంటర్ కేంద్రం నుండి.